తిరుమల పాప వినాశనం దుకాణాల వద్ద కార్డన్ సర్చ్. తిరుమల పోలీసులు అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలో బయటపడ్డ నకిలీ పులిగోర్లు. 2 వేర్వేరు దుకాణాలు 2 నకిలీ పులిగోర్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు నకిలీ గోర్లను స్వాధీనం చేసుకుని రిజల్యూషన్ ఇచ్చి దుకాణాలు సీజ్ చేసేందుకు చర్యలు తీసుకోనున్న అధికారులు. ఖాళీ ఉంది బండి ఆర్చాడా చెప్పండి. సరే సరే డెడ్ బాడీ చూడు వాసన డెడ్ బాడీ వాసన వాళ్ళు ఆడుంటారు రాత్రి పూట్ల 50 కాలాల వ్యాపారాలు వచ్చినాయి. ఓ కొరికే పోతాగా చేయి రండి బాబు మీరు రండి మాట లైన్లో మేడం ఇచ్చేసి కంప్లైంట్ 68 ఓపెన్ లేవు. మరి అమ్మకూడదు కదా, దాన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏమంటే ఫేక్ అమ్ముతున్నాడు ఒరిజినల్ అమ్ముకోవచ్చు అని మళ్ళీ వర్డ్ వస్తుంది. అది రాకూడదు. లైసెన్స్ క్యాన్సిల్ చేసేసేయండి. ఇవి పెడుతున్నాడు కాబట్టి లైసెన్స్ క్యాన్సిల్ ఎందుకంటే వైలేషన్స్ విపరీతంగా కనపడుతున్నాయి. ఇక్కడ అనాథరైజ్డ్ లైసెన్స్ ఉన్నాయి, లైట్స్ పే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ అయితే మేము ఇస్తాం మేడం. రిపోర్ట్ ఇస్తాము. ఇంకా ఒక రిపోర్ట్ తయారు చేసేసి మనం ఏదైతే ఫైండ్ అవుతుంది. ఎందుకంటే ఊరికే నార్మల్గా వస్తాము చేస్తాము ఫోటో తింటాము పోతాం కాదు. పక్కాగా రికార్డింగ్ 3-4 షాప్స్ వాటిని ఎక్స్ట్రా పెట్టుకున్నట్లు మనకు ఐడెంటిఫై అవ్వడం జరిగింది. అవి అట్లా వదిలేస్తే ఏమవుతుందంటే ఊరికి మనం కమెడియన్స్ అయిపోతుంది. అలా కాకుండా ప్రొసీజర్ ఏమంటే అది ఫాలో కావాలి. రాసి కమ్యూనికేట్ చేసేసి పైన ఆఫీసర్స్ వాళ్ళ డెసిషన్ ఏం తీసుకుంటే వాళ్ళ ఇష్టం. అది మనం అయితే కమ్యూనికేట్ చేయాలి. లేకపోతే హైడ్ చేస్తే ఏమవుతుందంటే మనం తప్పు చేసిన వాళ్ళం. నిద్రలేసి ఆల్మోస్ట్ 10 గంటలు అవుతుంది. అంటే మనం 4 to 5 అవర్స్ దాదాపు 62 మంది స్పెండ్ చేసి. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ వజ్రపహార్లో భాగంగా మా తిరుమల సబ్ డివిజన్లో
మా ఎస్పీ గారు మరియు సివిఎన్ ఎస్ఓ గారి ఆధ్వర్యం ఆర్డర్స్ మేరకు ఈరోజు పాప వినాశనంలో ఈ కార్డినెన్స్ సెర్చ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్లో దాదాపు పోలీసు, టిటిడి విజిలెన్స్, ఫైర్, టిటిడి ఫారెస్ట్ అండ్ ఏపీ ఫారెస్ట్, ఎక్సైజు, బీడీ టీమ్స్ అంతా దాదాపు 62 మంది 3 టీములుగా డివైడ్ అయిపోయి 128 షాప్స్ని ఇక్కడ ఉండే షాప్స్ని ఏకకాలంలో తనిఖీ నిర్వహించడం జరిగింది. అందులో ఒక 22 షాప్స్కి ప్రాపర్ లైసెన్స్ లేకోకుండా వీళ్ళు వ్యాపారం చేస్తున్నట్లు ఇదైంది. అదేవిధంగా ఇక్కడ ఉండే స్ట్రేంజర్స్ని వాళ్ళని చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఉండే వెహికల్స్ని కూడా చెక్ చేయడం జరిగింది. ఏదైనా వీళ్ళు మాదక ద్రవ్యాలు లాంటివి ఏదైనా ఉపయోగిస్తున్నారనే యాంగిల్లో కూడా ఇది చెక్ చేయడం జరిగింది. మేము కొన్ని వైలేషన్స్ని నోట్ చేయడం జరిగింది. దాని మీద రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఉన్నతాధికారులకు. ఇది మేజర్గా మాదక ద్రవ్యాలు, ఈ గాంజా లాంటివి ఇక్కడ ఉపయోగించకూడదనే కాన్సెప్ట్ని అవేర్నెస్ చేయడము, సైబర్ రిలేటెడ్ యాంగిల్లో కూడా ఎక్కడ కూడా మోసం జరగకూడదు అనే యాంగిల్లో కూడా ఈ వజ్రపహార్లో భాగంగా ఈ నాకాబందీ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. గత వారంలో కూడా ఇక్కడ తిరుమలలో ఈ నాకాబందీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ వారం కూడా ప్రతి శనివారం మనం రాబోయే రోజుల్లో నిర్వహిస్తాము. దీంట్లో మేజర్గా భక్తుల యొక్క భద్రత, సెక్యూరిటీ, సేఫ్టీ యాంగిల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ స్థానికులు కూడా బాగానే కోఆపరేట్ చేయడం జరిగింది. నథింగ్ టు ఈ థ్యాంక్ ఐటమ్స్ వీళ్ళు భక్తుల్ని మోసం చేసే విధంగా చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఆ కన్సెంట్ ఇది యాక్చువల్గా ఫారెస్ట్ రిలేటెడ్ సబ్జెక్ట్. అది ఫారెస్ట్ వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తాం. అట్లాంటిది అవి ఏమన్నా ఉంటే వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.